హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో RRR గురించి డిస్కస్ చేయబోతున్నాం మన ఫ్రెండ్స్ రామ్ అండ్ కిరణ్తో. ఇందులో స్టోరీ, హీరో మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత నార్త్లో ఆర్ఆర్ఆర్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, దీని తర్వాత వచ్చే పాన్ ఇండియా ఫిల్మ్స్కి ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్గా ఇందులో డిస్కస్ చేసాం. సో మిస్ కాకుండా ఈ ఎపిసోడ్ మొత్తం వినండి. ఐఎమ్ ష్యూర్ మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, అలానే యూ విల్ ఎంజాయ్ ఇట్. హే కిరణ్, హే రామ్. ఆర్ఆర్ఆర్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ముందుగా ఎక్స్పెక్టేషన్స్, తర్వాత స్టోరీ, తర్వాత పాజిటివ్ నెగిటివ్స్, పాన్ ఇండియా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం అంతా మాట్లాడదాం డీటెయిల్గా. ముందుగా నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. సౌత్ లో అయితే చెప్పక్కర్లేదు, ప్రతి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నార్త్ గురించి మనకి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ రాధేశ్యామ్ ముందొచ్చి ఉంటే ఆర్ఆర్ఆర్ మంచి పేజ్ వద్దును, బట్ ఆఫ్టర్ రాధేశ్యామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎలా ఇంపాక్ట్ ఉంది రాధేశ్యామ్ కలెక్షన్స్ ఆర్ఆర్ఆర్ మీద అనేది. సో లెట్స్ స్టార్ట్ విత్ రామ్. నువ్వేమనుకుంటున్నావు ఆర్ఆర్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి? రాధేశ్యామ్తో సంబంధం ఉండదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది రాజమౌళి మూవీ. సో జనాలకి ఆ క్లారిటీ ఉంటే రాజమౌళి మూవీ లాగే చూస్తారు. అండ్ నాకు ఈ మూవీ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇద్దరు క్రాంతికారీస్ కాబట్టి, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్. ఇట్ విల్ బి అమేజింగ్. అండ్ వన్ బ్రైట్ ఆస్పెక్ట్ ఈజ్, ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా ఇండియాలో. ఇప్పుడు సౌత్ లోని అల్లూరి సీతారామరాజు మనందరికి బాగా తెలుసు. త్రూ అవుట్ ఇండియా ఆయన తెలియకపోవచ్చు, నవ్వు ఆ విజిబిలిటీ ఉంటుంది. అండ్ కొమరం భీమ్ సౌత్ లో ఆయన ఉన్నా కూడా సౌత్ లో అందరికీ తెలిసి ఉండదు, రైట్? అదొక అవేర్నెస్ వస్తుంది. సో ఓవరాల్ గా ఐ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ది మూవీ. కానీ నాకు పాటలన్నీ ఇప్పుడు దాకా విన్నవి అన్నీ ఇట్ వాజ్ ఓకే, బట్ నాట్ అప్ టు ది మార్క్. లైక్ రాజమౌళి క్వాలిటీ అనిపించలేదు, బట్ సినిమా చూసాక తెలుస్తుంది. చూద్దాం. విల్ కమ్ టు దట్. సో కిరణ్, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆర్ఆర్ఆర్ మీద? సినిమా అయితే బాగానే ఉంటది, ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే రాజమౌళి హెస్ నెవర్ డిసప్పాయింటెడ్. కానీ అది ఇప్పుడు స్కోప్ మారిపోయింది కాబట్టి బాహుబలికి, ఎకనామిక్స్ కి సంబంధించి ఐఎమ్ ష్యూర్ ఆంధ్ర తెలంగాణలో అయితే కుమ్ముతుంది సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్. హిందీ బెల్ట్ లోని అన్ఎక్స్పెక్టెడ్ గా కాశ్మీర్ ఫైల్స్ చితగ్గొడేస్తుంది. ఇది రిలీజ్ అయ్యే టైంకి అది 2 weeks కంప్లీట్ అయింది. కానీ వీక్ మధ్యలో బచ్చన్ పాండే ఉంది, అక్షయ్ కుమార్ గారిది జిగర్ తండా రీమేక్. ఇది కోర్ హిందీ బెల్ట్ లో ఓపెనింగ్ తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజమౌళి అంటే ఐ డోంట్ ఈవెన్ థింక్ తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటకలో కూడా అంత పుల్ అంటే లైక్ మ్యాసివ్ ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేం బాహుబలి 2కి వచ్చే రేంజ్ లో. బట్ ఐఎమ్ ష్యూర్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. కాకపోతే లాంగ్ రన్ లో రన్ అవ్వాలి. లైక్ వైజ్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదే టైంలో. సో ఎకనామిక్స్ ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రీచ్ ది మైల్ స్టోన్స్ దట్ దే హ్యావ్, నా ఫీలింగ్ అది. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే ఇట్ విల్ వర్క్ అవుట్ హోప్ఫుల్లీ. ఓకే. సో నేను అనుకోవడం ఏంటంటే, తెలుగు సౌత్ లో డెఫినెట్ గా సౌత్ లో నాకు తెలిసి బాహుబలి 1 కన్నా బాగా పెర్ఫామ్ చేస్తుంది, బాహుబలి 2 అంత రాకపోవచ్చేమో. బట్ నార్త్ సైడ్ వచ్చేసరికి నాకు తెలిసి ఓవరాల్ గా బచ్చన్ పాండే మీద కాంపిటీషన్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్స్, ఆ సాంగ్స్ చూసినప్పటికీ బచ్చన్ పాండే నాకు తెలిసి ఒక పెద్ద ఫ్లాప్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐపీఎల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్, బట్ ఐపీఎల్ ఈవినింగ్ షోస్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వచ్చేమో, కానీ అది కూడా వీకెండ్స్ అటు ఇటుగా. వీక్ డేస్ పీపుల్ వోంట్ కేర్. అండ్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వి ఆల్ నో కొంతసేపు అయితే అందరికి బోర్ పడుతుంది, మళ్ళీ లాస్ట్ లో ఎంత చూపిస్తారు. బట్ కమింగ్ బ్యాక్ టు ఆర్ఆర్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే, స్టోరీ వైజ్, సాంగ్స్ వైజ్ అయితే పెద్ద హిట్ సాంగ్స్ అంటే రాజమౌళి మూవీలో పెద్ద హిట్ సాంగ్స్ అంటూ కూడా ఆ టైంకి ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా పట్టించుకోడు ఆ సాంగ్స్ మళ్ళీను. లైక్ ఆ జింతా ఆ టైంలో, ఆ మూమెంట్ లో హిట్ అయిపోయినవి. కానీ ఒక 2-3 years పోయిన తర్వాత ఆ సాంగ్స్ ఎవడు విని బాగుందిరా అని మళ్ళీ విందాం అనిపించే సాంగ్స్ ఏమి ఉండవు జనరల్ గా, చాలా తక్కువ. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం లో కూడా అన్ని సాంగ్స్ సిచ్యువేషన్ సాంగ్స్ లాగే ఉన్నాయి. ఏది కూడా లైక్ గుర్తుండిపోయి ఒక 10-15 ఏళ్ళు ఉండిపోయే సాంగ్స్ ఎప్పుడు లేవు రాజమౌళి మూవీస్ లో. అంటే ఆ టైంకి 1-2 years బాగుంటాయి. ఇప్పటికి దండాలయ్య, బాహుబలి 2 లో కొన్ని సాంగ్స్ బాగుంటాయి, కానీ పెట్టుకుని మరీ చూద్దాం విందాం అనేది ఎవరు పట్టించుకోరు ఎక్సెప్ట్ బాహుబలి 2 నాకు తెలిసినంత వరకు. ఐ డిసగ్రీ ఒక్క విషయంలో. బచ్చన్ పాండే హిట్ ఉన్నా బాగాలేకపోయినా బాగున్నా అది మినిమం 100 crores ఫిల్మ్, రైట్? అండ్ లైక్ ఫ్లాప్ టాక్ వచ్చిన పెద్ద హీరోకి 100 crores హిందీలో పడిపోద్ది ఎక్కడో చోట.
కాకపోతే మార్కెట్ ఎలా డివైడ్ అయిపోద్ది అంటే ఆ 100 crores మెయిన్ గా వీడికి మాస్ బెల్ట్ లోనే వస్తాయి. ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ అంతా క్లాస్ బెల్ట్ లో కుమ్ముతుంది అండ్ ఇప్పుడు మాస్ బెల్ట్ లో కూడా స్టార్ట్ అయింది. అంటే అది ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్ రాకుండా వర్డ్ ఆఫ్ ది మౌత్ తో వచ్చే మూవీ. అది చాలా హైప్ ఉంది ఆ మూవీకి, చాలా హైప్ ఉంది ఇప్పుడు. అది అలా కంటిన్యూస్ అయ్యి అది బేసికల్ గా వాట్ ఐ థింక్ ఇస్ ఇట్స్ గోయింగ్ టు కట్ డౌన్. ఈ రెండు సినిమాలు ఆర్ఆర్ఆర్ కి ఇచ్చే స్క్రీన్స్ కట్ డౌన్ అయిపోతాయి. ఈ రెండు మూవీస్ వల్ల స్క్రీన్స్ కట్ డౌన్ అయిపోవడం వల్ల ఆ ఇనీషియల్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఏదైతే రావాలో అది రాదు. ఇన్ఫాక్ట్ a good opening 25 to 30 crores హిందీలో, బంపర్ ఓపెనింగ్ 50 crores అండ్ ఆల్. కానీ ఐ థింక్ ఇది ఒక 15 to 20 వచ్చినా ఆన్ అ ఫ్రైడే, ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ గివెన్ ది సినారియో. గివెన్ ది సినారియో నాకు తెలిసి హిందీలో అంత కూడా రాదనిపిస్తుంది. నాకు తెలిసి day 1 10 వస్తే గ్రేట్. వెరీ బిగ్ నెంబర్ 15 to 20 ఉన్న సినారియోలో. యా సో 10 వస్తే రియల్ గా ఆ RRR కి ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ బాలీవుడ్. 10 crores ఆన్ ఫ్రైడే. ఎందుకంటే ఓన్లీ డైరెక్టర్ పేరుతోటి మన దగ్గర అంత ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి బాలీవుడ్ వాళ్ళకి బాహుబలి 1 బాహుబలి 2 అంతే. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ ఫ్లాక్. కానీ వై ఆర్ వి వరీడ్ అబౌట్ అసలు నార్త్ కలెక్షన్ కింద ఆంధ్ర తెలంగాణలోనే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జనాలు లైక్ నెక్స్ట్ సినిమా వెయిట్ చేస్తున్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక లిమిట్, ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుంది కదా వీడు ఉన్న స్కోప్ కి. ఓన్లీ బికాస్ హీ హ్యాస్ టు లివ్ అప్ టు బాహుబలి 2. అది యునానిమస్ గా కుమ్మింది కాబట్టి. అండ్ ఐ డోంట్ నో తమిళ్ వాళ్ళు చూస్తారు, కేరళలో ఆర్ ఈవెన్ అదర్ స్టేట్స్ లో ఐఎమ్ లిటిల్ స్కెప్టికల్. బట్ ఐఎమ్ షూర్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే మాత్రం నమ్మకం ఉంది నాకు. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ 3 big faces in South. So definitely they'll pull crowd, okay? అది ప్రాబ్లం లేదు, నాకు నార్త్ డౌట్. బట్ లెట్స్ లీవ్ దట్ అండ్ మూవ్ ఆన్ టు స్టోరీ. ఓకే, నౌ కమింగ్ టు స్టోరీ, మీరు ఏమైనా అనుకున్నారు స్టోరీ ఇలా ఉంటుందని? ఎందుకంటే నేను అనుకున్నాను స్టోరీ ఇలా ఉంటుందని. అది ఇప్పుడు లైట్ గా చెప్తాను, చిన్న సినాప్సిస్ లాగా. మీరు అది అనుకున్నారా, లేకపోతే ఏమైనా చేంజెస్ అనుకుంటున్నారా? అది మీరు చెప్పండి నాకు. ట్రైలర్ ఏదైతే చూపించడం మనకి, ఆ ట్రైలర్ లో స్టార్ట్ అది సినిమా అంతా అలాగే అవుతుందని నా ఫీలింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఏమని చూపించాడు స్టార్టింగ్ లో, పిల్లల్ని తీసుకొచ్చాడు గూడెం నుంచి. ఆ గూడెం నుంచి తీసుకొచ్చిన పిల్లల కోసం ఎన్టీఆర్ వెళ్ళడం. అసలు ఎన్టీఆర్ ఎంట్రీ కూడా అదే మాట. ఒక టైగర్ ని చూపించడం, ఆ టైగర్ ఏమో ఆ ఏరియాలో ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ తినేస్తుందంటే ఆ టైగర్ని ఎలా పట్టుకోవాలంటే ఎన్టీఆర్ ఎంట్రన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ అప్పుడు ఏదైనా మేక రక్తం ఏదైనా వేసుకుని, లేకపోతే ఏదైనా వేసుకుని, ఆ తర్వాత పులిని పట్టుకోవడానికి ట్రై చేసి పులిని పట్టుకోవడం, అది ఎన్టీఆర్ ఎంట్రన్స్. ఆ తర్వాత ఈ గొడవలు ఏదైతే ప్రొటెస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయో ఇండిపెండెన్స్ కి, వాటి గురించి ఒక సాలిడ్ పోలీస్ వాడు కావాలి, ఒక మంచి కానిస్టేబుల్ లాంటి వాడు కావాలి అన్నప్పుడు చరణ్ ఎంట్రన్స్. చరణ్ ఏమో వాళ్ళందరినీ కమాండ్ లో తీసుకోవడం. ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ని ఎలాగోలా ఆపాలి అని చెప్పి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అది చరణ్ తీసుకోవడం. రామ్ చరణ్ ఏమో ఫ్రెండ్ గా యాక్ట్ చేసి ఎన్టీఆర్ తోటి మంచి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి కలిసి చాలా పనులన్నీ చేసి చివరికి ఎన్టీఆర్ కూడా ట్రస్ట్ చేసే టైంకి చరణ్ ఏమో పట్టించేయడం ఎన్టీఆర్ ని. వాళ్ళిద్దరి మధ్యన బ్రేకప్ అవుతుంది అక్కడ. నువ్వు నన్ను ఇలా మోసం చేసావని ఎన్టీఆర్ని జైల్లో పెట్టేస్తారు. ఈ లోపల చరణ్ కి ఆల్రెడీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈజ్ వెరీ ఏమంటారు డెడికేటెడ్ పోలీస్ మాట బ్రిటిషర్స్ కి. అలాంటి చరణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఆలియా భట్, సీత. ఇప్పుడు చరణ్ తర్వాత ఏమవుతుందంటే పోలీసులు పట్టుకున్న తర్వాత ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ సీత మధ్యన సీన్స్ తర్వాత రామ్ చరణ్ విల్ రియలైజ్ సమ్హౌ సీత ఇస్ ఆల్సో ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్. అంతా సీత చనిపోతుంది. నాకు తెలిసి అది ఇంటర్వెల్ ప్లాట్ అవుతుంది. వీడు సెపరేట్ అయిపోవడం, సీత చనిపోవడం, రామ్ చరణ్ రియలైజ్ అవ్వడం ఏంటి ఇదంతా, నేను వీళ్ళెవరికో సపోర్ట్ చేయడం ఏంటి, మనది ఇది ప్రొటెస్ట్ చేయడం, అప్పుడు రామ్ చరణ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళడం. వీటన్నిటి మధ్యలోని ఇప్పుడైతే వీళ్ళిద్దరు సెపరేట్ అవుతారో అప్పుడు అజయ్ దేవ్గన్ మధ్యలో రావడం. అజయ్ దేవ్గన్ దాంట్లో సెపరేట్ పాత్. అజయ్ దేవ్గన్ కి వీళ్ళకి సంబంధం లేదని రాజమౌళి ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు. వీళ్ళు అసలు సెపరేట్, అజయ్ దేవ్గన్ తో సంబంధం లేదు, వీళ్ళు ఎక్కడ కలవరని కూడా సినిమా మొత్తం. సో అజయ్ దేవ్గన్ సెపరేట్ ట్రాక్ అదంతా నడుస్తూ ఉంటుంది విత్ శ్రేయా సరన్. అది అవుతున్నప్పుడు మధ్యలో ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారో, మళ్ళీ ఇప్పుడు స్టేషన్ నుంచి పారిపోయి ఎన్టీఆర్ బయటకు వస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, ఫైట్ చేస్తారు ఇద్దరి మధ్యన. వాళ్ళు ఎందుకంటే ఇద్దరు వేరే వేరే పార్ట్స్ లో ఉంటారు, కానీ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్న ఒకటే కాజ్ అని లేటర్ రియలైజ్ అవుతారు. ఆ రియలైజింగ్ పార్ట్ నాకు తెలిసి అజయ్ దేవ్గన్ అవుతాడు. అజయ్ దేవ్గన్ కూడా చనిపోతాడు నాకు తెలిసి. ఆ రియలైజింగ్ పార్ట్ అజయ్ దేవ్గన్ అవుతాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మనం కొట్టుకోవడం ఏంటి, మనం అందరం కలిసి ఫైట్ చేయాలని చెప్పి
సో క్లైమాక్స్ లో నాకు తెలిసి మళ్ళీ ఇద్దరు కలిసి బ్రిటిషర్స్ ని కొట్టి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే చచ్చిపోరు అని రాజమౌళి చెప్పాడు క్లియర్ గా. టు బి ఆనెస్ట్, ఐ డి నాట్ గివ్ దిస్ దట్ మచ్ ఆఫ్ అ థాట్, బట్ ఈ మధ్య ట్రైలర్ చూస్తే ఇట్స్ లైక్ స్కెలిటల్ టెంప్లెట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఆన్ ద సేమ్ లైన్స్, కొంచెం ట్వీక్స్ అటు ఇటు ఉండొచ్చు. అగైన్ ఇట్ విల్ మోస్ట్లీ ఎంతలా క్యాప్టివేట్ చేసేస్తాడు మనకి సిన్స్ ద బిగినింగ్, లైక్ దట్స్ ఆల్వేస్ బీన్ హిస్ స్ట్రెంగ్త్ కదా. సో టెంప్లెట్ తెలిసినా సరే ద వే హీస్ గోయింగ్ టు క్యాప్టిలేట్ ఇట్. అండ్ అజయ్ దేవ్గన్ యా ఈ క్యామియో గట్టిగానే ఉండొచ్చు అన్న ఫీలింగ్. సేమ్ టు డూ విత్ ఆలియా భట్. ఐ థింక్ ది స్టోరీ వుడ్ బి ఆన్ సిమిలర్ లైన్స్, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ట్విస్ట్ లో చిన్న చిన్న వాటి ఇటు ఏమైనా పెట్టొచ్చేమో గానీ ఐ డోంట్ థింక్ హీఈస్ గోయింగ్ టు ట్వీక్ సో మచ్. ఇట్స్ మోస్ట్లీ గోయింగ్ టు బి ది స్క్రీన్ ప్లే అండ్ ది అదర్ మ్యాజిక్ దట్ హీ డస్. కానీ నేను రామ్ చరణ్ వాడిని నమ్మించి అలా చేస్తానని అనుకోవట్లేదు. రామ్ చరణ్ విల్ బి లైక్ వెరీ డెడికేటెడ్ నువ్వు అన్నట్టు. వీళ్ళిద్దరూ నాకు తెలిసి నేను ఎందుకో ట్రైలర్స్ అన్ని చూసాక కోల్కతాలో కలుస్తారు అని అనుకుంటున్నాను. ఢిల్లీ కోల్కతా చూద్దాం. నేను ఢిల్లీ అనుకుంటున్నాను. వాడు ఇంటర్వ్యూలో చెప్పాడు ఢిల్లీ అని. నీ కోల్కతా ఎందుకు గుర్తొచ్చిందో? అది ఎందుకంటే వాడు బైక్ అంతా రైడ్ చేస్తాడు చూడు, నాకు అది చూడగానే కోల్కతా ఫీల్ వచ్చింది. బైక్ మీద డిఎల్ఎన్ ఉంది ఆల్రెడీ. యాక్చువల్ స్టోరీ రైట్, యాక్చువల్ స్టోరీ అంటే హిస్టరీ ప్రకారం బై ద ట్రూ ఈవెంట్స్ రైట్, దేర్ వాజ్ అ పాసిబిలిటీ దట్ దిస్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ హిస్టరీ. ఇట్ ఇస్ నాట్ దట్ థింగ్, బట్ జనరల్ గా చెప్తున్నా, జనరల్ గా నిజంగా జరిగింది ఏంటి అంటే దేర్ వాజ్ అ పాసిబిలిటీ దట్ దే మెట్ ఇన్ నార్త్ ఈస్ట్ లోని Alluri was traveling throughout India to meet all the leaders and all. Komaram Bhim ఒక few years ఈ తెలంగాణ నుంచి పారిపోయి నార్త్ ఈస్ట్ కి వెళ్తాడు. There was a possibility that they met. Okay, so I don't know if that's also gonna play. నేను ఎందుకు బీట్రేల్ ఉంటుంది అనుకుంటున్నానంటే, ఇప్పుడు స్టోరీ ఆలోచిస్తే దోస్తు ఫ్రెండ్ అంటూ ఇద్దరు కలవడం వెళ్ళడం, ఒక ట్రైలర్ లో కూడా ఒక పులిని పట్టుకోవడానికి ఒక వేటగాడు కావాలి అనడం, ఆ పులి సీన్ తర్వాత వేటగాడిని చూపించడం, వేటగాడేమో రామ్ చరణ్ అవడం, రామ్ చరణ్ వెంటనే ఇలా ఫ్రెండ్ గా యాక్ట్ చేయడం, తర్వాత మళ్ళా బ్రిటిష్ వారికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పడం, సో అప్పుడు షాక్ అవడం, జైల్లో పెట్టడం, ఇదంతా సీక్వెన్స్ అని నడుస్తుంది ట్రైలర్ లో. సో నాకు తెలిసి బీట్రేల్ కోసం, నమ్మించి మోసం చేయించడం కోసం అండ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం, ఏదైనా క్రైమ్ చేస్తూ పట్టుకుని అందరి ద్వారా పట్టిస్తే మంచిదని చూపించడం కోసం ఇలాగ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి అదంతా చేశారని నా ఫీలింగ్. అండ్ కమింగ్ ఆన్ టు దట్ కదా, ద ట్రైలర్ కట్ వాస్ రియలీ బ్యాడ్. అందరూ తెగ పొగిడేశారు కానీ ఫస్ట్ థింగ్ ఇంత స్టోరీ చూపించాల్సిన పని లేదు. అండ్ బాహుబలి 2 క్లైమాక్స్ తర్వాత నుంచి ఐ థాట్ దట్ వాజ్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద తీసుకోవాలి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కింద తీసుకోవాలి. బాహుబలి 2 క్లైమాక్స్ వాజ్ క్రాప్, ఎస్పెషల్లీ ది హోల్ బడ్జెట్ బిహైండ్ దట్ ఫైట్. ఇట్ వాస్ గుడ్, పార్ట్లుగా బాగుంది కానీ అంత ఓవర్ బోర్డ్ వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ రైట్ బట్ ఇట్ జస్ట్ వెంట్ ఓవర్ బోర్డ్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ చూసి ఆ క్లైమాక్స్ లో సీతారామరాజ్ గెటప్, భీమ్ గెటప్ చూసి నాకు ఐ థింక్ హీస్ గోయింగ్ టు గో ఓవర్ బోర్డ్ అగైన్. హీ షుడ్ హావ్ నోన్ అబౌట్ ఇట్. కానీ నాకు ఆ ట్రైలర్ లో అంతసేపు ట్రైలర్ లోనే అది చూపించారు, సిమిలర్ టు బాహుబలి 2 ట్రైలర్. బాహుబలి 2 ట్రైలర్ చూస్తే ఇనిషియల్ ఫస్ట్ లుక్ బాహుబలి 2 మొత్తం క్లైమాక్స్ ఫైటే చూపించారు, హే 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 అని అరుచుకుంటూ చిన్న చిన్న బిట్లు తప్పితే. బట్ ఐఎమ్ లిటిల్ వరీడ్, అన్నెసెసరీగా ఓవర్ చేసేస్తారేమో క్లైమాక్స్ లో అని చెప్పేసి. నా గోయింగ్ బ్యాక్ టు రాజమౌళి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. ఓకే, రాజమౌళి వీక్నెస్ మాట్లాడుతుంది, ఎందుకంటే స్ట్రెంగ్స్ అందరికీ తెలుసు, బాగా తీస్తాడు, ఎమోషనల్ గా బాగా కంటెంట్ ఉంటుంది, అదంతా స్టోరీ అంతా మనకి నేచురల్ గా ఉన్న స్ట్రాంగ్ విలన్, స్ట్రాంగ్ కంటెంట్, స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్ అని పెట్టుకుంటాడని హీరోయిజం అంతా. వీక్నెస్ కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో జనరల్ గా రాజమౌళి సినిమాలు ఒక 20 minutes తేలిపోతాయి. మనం ఎన్ని మూవీ మీరు తీసుకున్న సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదేంట్రా బోరింగ్, అంటే బాత్రూమ్ బ్రేక్స్ లాగా దొరుకుతుంది రాజమౌళి సినిమాలో సెకండ్ హాఫ్. చాలా మంది నెగిటివ్ టాక్స్ వస్తాయి, లైక్ ఛత్రపతి తీసుకున్నా, సై తీసుకున్నా. మెయిన్ గా తన పాయింట్ ఏముంటుందంటే, ఒక స్టోరీలో ఒక ప్లాట్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటాడు. కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఎన్ని మూవీ తీసుకుంటే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ల్యాండ్ ఎవరితోనే అవ్వాలి, లేకపోతే సైలో కాలేజ్ పెట్టుకోవడం, విక్రమార్కుల్లో కాన్ఫ్లిక్ట్, విలన్ అవ్వడం. సో కాన్ఫ్లిక్ట్ పాయింట్.
సెకండ్ ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్ పెట్టుకునేది ఫైట్, ఒక కత్తిలాంటి ఫైట్ డిజైన్ చేసుకుంటాడు. ఛత్రపతిలో ఒక మెయిన్ ఫైట్ ఉంటుంది కాట్రాజ్ తోటి. ఆ తర్వాత విక్రమార్కుల్లో కూడా 2-3 మెయిన్ ఫైట్లు ఉంటాయి సెకండ్ హాఫ్ లో, చనిపోయే ముందు విక్రమ్ రాథోడ్. ఆ తర్వాత ఎనీ మూవీ తీసుకుంది, బాహుబలిలో మెగధీరాలో 100 Men ఫైట్. సో ఇలాంటివి ఈ రెండుతోని లాగిద్దాన్ని చూస్తాడు. సెకండ్ హాఫ్ పార్ట్, ఫస్ట్ హాఫ్ లో ఈ మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. అది తెలిసి ఇందులో కూడా అలాంటి 2-3 కాన్ఫ్లిక్ట్ పాయింట్లు పెట్టుకుని, లైక్ వీడిని అరెస్ట్ చేయాలి, వీడి ఫ్రెండ్ గా ఉండాలి, ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఫ్రీడమ్ ఫైటింగ్ ఎలా చేశారు, ఇది మెయిన్ ప్లాట్స్ అని అనుకుంటున్నాను స్టోరీలో. వీటన్నిటిని అలడం కోసం ఒక 10-15 minutes మధ్యలో బోరింగ్ చేస్తాడు జనరల్ సెకండ్ హాఫ్ లో. అండ్ కన్వెన్షనల్ గా లైక్ సినిమా బయటకు వచ్చి కామెడీ లేదురా, పాటలు లేదురా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అదొక కొహెసివ్ యూనిట్ లా చూడాలి మన సినిమాని. ఓవరాల్ గా సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటాం తప్పితే ఈ మధ్యకాలంలో డైసెక్ట్ చేసేస్తున్నట్టు రాజమౌళి మూవీస్ డైసెక్ట్ చెయ్యరు జనరల్ గా. ఎందుకంటే హీ డజంట్ అలౌ యూ టు డూ దట్. ఇప్పుడు ఆ సినిమా నుంచి బయటకు వచ్చా కామెడీ పెద్ద లేదండి, లేకపోతే పాటలు పెద్ద బాగాలేదండి అని చెప్పడానికి ఉండదు ఆ సినిమాలో. సో ఐ థింక్, బట్ నా వరీ అయితే అదే, ఐ థింక్ హీస్ గోయింగ్ టు గో బిట్ ఓవర్ బోర్డ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ బోరింగ్ ఆస్పెక్ట్స్ అంటే లైక్ ఐ థింక్ హీల్ కీప్ అస్ టుగెదర్. ఐ హావ్ దట్ ఫీలింగ్. నాకు ఛత్రపతి తర్వాత ఆ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో హీ హాస్ ఇంప్రూవ్డ్ లాట్. లైక్ ఛత్రపతి వాజ్ ద లోయెస్ట్ పాయింట్. ఛత్రపతి తర్వాత సెకండ్ హాఫ్ సిండ్రోమ్ నేను అంతగా ఎక్కడ క్యాచ్ చేయలేదు. యమదొంగ టైంకి టు బి ఆనెస్ట్ రాజమౌళి ఇప్పుడున్న రాజమౌళి అయిపోతాడన్న విషయంతో అనిపించలేదు. సినిమా నాకు ఓవరాల్ గా ఓకేనే అనిపించింది. నాకు సెకండ్ హాఫ్ చిరాకే అయ్యలేదు. రాజమౌళి సినిమాలు అన్ని బయటకు వచ్చేసరికి బాగానే ఉందిలే అనిపిస్తుంది, కానీ వెతుక్కుంటే ఉంటది సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్లు. అండ్ నువ్వు అన్నట్టు ఓవర్ ద బోర్డ్ డెఫినెట్ గా అవుతారు. మీరు ఎదురు చెప్పినట్టు ఫైట్లకి అయితే ఆల్రెడీ వాడు బైక్ ఎత్తేసి కొట్టేయడం అదంతా కొంచెం అవుతుంది. ఐ మీన్ ట్రైలర్ లో చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ. ట్రైలర్ కట్ వాస్ రియల్లీ బ్యాడ్. నాకైతే ఇంకా 45 సెకండ్ టీజర్ చూపించారు చూడు, ఆ ట్రైలర్ దట్ వాస్ మచ్ బెటర్. బట్ థింక్ రైట్, మేబీ ఇట్స్ ఎ ట్రాప్. హీ వాంట్స్ యూ టు థింక్ లైక్ దట్. నీకు అంతా తెలుసు నువ్వు అనుకోవాలని రాజమౌళి అనుకుని ట్రైలర్ కట్ చేసాడేమో. ఎగ్జాక్ట్లీ. బాహుబలి 2 చూడు, బాహుబలి 2 ట్రైలర్ కూడా అలానే ఉంటది. అరౌండ్ 60-70% ఇట్ విల్ బి లైక్ దాట్ ఓన్లీ. ఫైనల్ ఫైటే చూపిస్తాడు బాహుబలి 2 ట్రైలర్ లో, చిన్నగా అక్కడక్కడ చూపిస్తాడు. కానీ ఇందులో అలా కాదు. ఇందులో ప్రాపర్ గా ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఒక షార్ట్ ఫిల్మే తీస్తాడు ట్రైలర్ లో. మనం అనుకుంటున్నాము, బట్ ఎనీవేస్ చూసాక తెలుస్తుంది. బట్ సి ఓవర్ బోర్డ్ అయిపోవడం రాజమౌళి, ఐ థింక్ ఆనెస్ట్లీ దట్స్ హిస్ మోటో, రైట్? లార్జర్ దెన్ లైఫ్. He will arrest us is what I think. Attention అయితే అరెస్ట్ చేసేస్తాడు షూర్ గా. సో he'll do it. And actually I want it to work. Like there's no two thoughts around it. కుమ్మాలి సినిమా అన్న ఫీలింగ్. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు దట్ టాపిక్ అగైన్. లైక్ హిందీలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చాలా బ్యాడ్, అంటే రాధేశ్యామ్ విధంగా డెంట్ పెట్టిందని చెప్పాలి పాన్ ఇండియా ఫిల్మ్స్ కి. ఇప్పుడు నిజంగా ఈ పాన్ ఇండియా ఫిల్మ్స్ వర్క్ కావాలంటే RRR డెఫినెట్ సక్సెస్ అవ్వాలి. బాలీవుడ్ లో RRR సక్సెస్ అవ్వాలి, KGF Chapter 2 రెండు సక్సెస్ అవ్వాలి. లేకపోతే తర్వాత వచ్చే పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్నిటికీ పెద్ద డెంట్. మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయినట్టే చెప్పాలంటే సౌత్ ఫిల్మ్స్ బాలీవుడ్. లేదురా, పాన్ ఇండియా నీకు when is it a factor అంటే ఇప్పుడు RRR is like what 700 crores? No, 500 కమ్మారంట. 500 కమ్మారు అని చెప్పి చేసి 300. పుష్ప ఎంత 370 crores కలెక్షన్, బడ్జెట్, కాస్ట్ కూడా బడ్జెట్ కాస్ట్ అంతా అయ్యి ఉండదు ఆ సినిమాకి. నెంబర్స్ చెప్పడానికి చెప్తారు కానీ RRR రాధేశ్యామ్ నీకు కాస్ట్ ఎక్కువ కాబట్టి నువ్వు పాన్ ఇండియా వర్కౌట్ అవ్వకపోతే ఇది అవుతుంది అది అవుతుంది అనుకుంటున్నావు. నేను అనేది పాన్ ఇండియా వర్కౌట్ అయ్యేది కలెక్షన్స్ గురించి కాదు. నేను అనేది పాన్ ఇండియా వర్కౌట్ ఏంటంటే టు మేక్ సమ్ మార్క్, లైక్ సౌత్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎగ్జాక్ట్లీ కన్సిస్టెంట్ గా పెద్ద సినిమాలన్నిటికీ కూడా ఒక ఫుట్ ప్రింట్, ఒక మార్కెట్ ఉండాలి. నాట్ అబౌట్ కలెక్షన్స్ నేను అనేది. ఇప్పుడు జనాలు వస్తారు, కలెక్షన్స్ వస్తాయి, అది కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సౌత్ సినిమాలు వచ్చి చూడాలంటే జనం ఈ సినిమా హిట్ అవ్వాలి, మిగిలిన సౌత్ సినిమాలు రావాలంటే. రాధేశ్యామ్ బికాస్ ఆఫ్ ఆల్ ద డిలేస్ కదా, వాళ్ళు అనుకున్నంతగా ప్రమోట్ చేయలేదు. దే డిడ్ నాట్ డూ అ గుడ్ జాబ్. అంటే ఓన్లీ ప్రభాస్ పేరు మీదే ప్రమోషన్స్ అప్పటికి ఇచ్చాడు 2-3 ఇంటర్వ్యూలు గట్రా. అండ్ హిందీలో ప్రమోషన్ అంటే ఈ టాక్ షోలకి వెళ్ళి చేయడము, దట్స్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మెయిన్ మ్యూజిక్ ప్రమోట్ చేయాలి హిందీలో. అన్లైక్ బాహుబలి 1 వాజ్ అ స్లీపర్ హిట్. అది రోజుకో 2 కోట్లు, రోజుకో 3 కోట్లు, రోజుకో 4 కోట్లు చేసుకుంటూ 150 దాకా చేసుకెళ్ళింది. బట్ దట్ వాజ్ ఇనఫ్ ఫర్ బాహుబలి 2.
150 crores బిజినెస్ వాజ్ ఇనఫ్ ఫర్ బాహుబలి 2. కానీ హిందీలో మెయిన్ ప్రమోషన్ వర్క్స్ ఆన్ సాంగ్స్ అన్లైక్ తెలుగు మూవీస్. అది రాధేశ్యామ్లో వాట్ వాజ్ సూపర్ సర్ప్రైజింగ్ వాజ్ హిందీలో 2 చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 చాలు ఓపెనింగ్ రావడానికి. దాన్ని కూడా వాళ్ళు వాడుకోలేకపోయారు. దే షుడ్ హావ్ ప్లేడ్ టు దీస్ ఛానల్స్ అండ్ ప్లేడ్ దీస్ సాంగ్స్ ఇన్ రిపీట్ మోడ్ ఆర్ యూట్యూబ్ లోనో లైక్ వాట్ ఎవర్. దే వర్ రియలీ గుడ్ సాంగ్స్ బట్ దే కుడ్ నాట్ ప్రమోట్ ఇట్. సార్ బ్యాడ్ ఫర్ రాధేశ్యామ్. లైక్ యూవి క్రియేషన్స్ అండ్ మైత్రి ఇద్దరు కూడా ఎప్పుడు ప్రమోట్ చేయరు. తెలుగులో కూడా సరిగ్గా ప్రమోట్ చేయరు, అలాంటి హిందీలోకి వెళ్ళి అసలు ప్రమోషన్ చేయలేదు. సాహోకి అంత వచ్చిందంటే ప్రభాస్ కి అట్లీస్ట్ అది యాక్షన్ ఫిల్మ్ అని వచ్చింది. ఇంకోటి ప్రభాస్ క్రేజ్ అప్పుడు వెంటనే బాహుబలి వచ్చింది కాబట్టి వచ్చింది. ఇది యాక్షన్ ఫిల్మ్ కాదు కనుక ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి, కానీ అది కూడా చేయలేదు వాళ్ళు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆర్ఆర్ఆర్ కనుక అటు ఇటుగా అయితే మిగిలిన సౌత్ ఫిల్మ్స్ అన్నిటికీ డెంట్ పడినట్టు నా ఉద్దేశంలో. అంటే ఓపెనింగ్స్ రావు అన్లెస్ అది బేబత్మైన బాహుబలి 2 రేంజ్ లో స్టోరీ కంటెంట్ ఉంటే తప్పితే. అసలు బాహుబలి 2 కి బిగ్గెస్ట్ మార్కెటింగ్ వాజ్ బాహుబలి 1. లైక్ ఆఫ్టర్ బాహుబలి 1 దే డిడ్ నాట్ రియల్లీ హావ్ టు డు ఎనీథింగ్. నా ఉద్దేశంలో RRR వర్క్ అవ్వాలి అని నేను ప్రే చేస్తాను. ఎందుకంటే సౌత్ ఫిలిమ్స్ ఫ్యూచర్ లో బాగా ఆడాలి అంటే, ఎందుకంటే వరుసగా ఉన్నాయి. KGF 2 ఉంది, ఆచార్య ఉంది, అండ్ మహేష్ సర్కవరార్ పాట వస్తుంది అంటున్నారు పాన్ ఇండియా రేంజ్ లో. త్రివిక్రమ్ మూవీ కూడా చేస్తానంటున్నారు. తర్వాత పుష్ప 2 ఉంది. వీటన్నిటికి సాలార్ ఉంది. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ వర్కౌట్ అవ్వాలంటే ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇంకో ఫ్లూక్ గా ఇంకోటి ఏదో తగలాలి మనకి. అప్పుడు కానీ మళ్ళీ హిందీ మార్కెట్ లో ఐ డోంట్ ఎనీ ఆఫ్ దీస్ మూవీస్ విల్ హ్యావ్ అ ఫుట్ ప్రింట్. ఏది ఉండదు. ఈవెన్ ఇఫ్ RRR కుమ్మి రేంజ్ లో హిట్ అయినా నువ్వు చెప్పిన మూవీస్ ఏవి హిందీలో రిలీజ్ అవ్వవు. రిలీజ్ అయినా ఎవరు దేకరు ఈ సినిమాల్ని అన్లెస్ పుష్ప 2. ఎందుకంటే పుష్ప 1 ఉంది కాబట్టి. పుష్ప 2 చూస్తారేమో. ఆచార్య పాన్ ఇండియానా? సైరాలానే ఉంటది, పెద్దగా ఎవరు పట్టించుకోరు దాన్ని. అంటే టు క్యాష్ ఆన్ రామ్ చరణ్ బికాస్ అన్లెస్ RRR బాగా చేసి రామ్ చరణ్ మార్కెట్ ని క్యాష్ చేయడం ఏమో గానీ. KGF 2 కూడా ఇట్స్ నాట్ ఈవెన్ యాజ్ బిగ్ హిట్ యాజ్ పుష్ప. నంబర్స్ పక్కన పెట్టేసాయి. ఇట్స్ లైక్ 45 crores ఎంతో చేసింది. దానికి మీడియాలో హైప్ ఎక్కువ అంతే. KGF వాజ్ లైక్ అ ఫిలిం దట్ ఈస్ ఓన్లీ అప్ టు ఆంధ్ర, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. తప్పితే ఇంకెక్కడ ఆడలేదు KGF. ఐ డోంట్ ఈవెన్ థింక్. కానీ మీడియాలో మాత్రం చాలా హైప్ ఉంది ఆ మూవీకి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కంపారబుల్ టు RRR. అండ్ RRR ప్రమోషన్స్ కూడా చాలా గట్టి చేశారు. KGF 1 కి టీవీలో ప్రైమ్ లో వచ్చిన తర్వాత హిందీలో కూడా క్రేజ్ పెరిగింది. కానీ ఆఫ్టర్ RRR KGF చాప్టర్ 2 కే ఎక్కువ క్రేజ్ ఉంది మిగిలిన సౌత్ నుంచి. ఐ వుడ్ సే RRR, KGF 2 అండ్ పుష్ప 2, నథింగ్ ఇన్ బిట్వీన్. ఎవరిని దాకట్లేదు ఆ హీరోల్ని ఆర్ మూవీస్ ని. అన్లెస్ పుష్పకి ఇట్ వాస్ లైక్ ద రైట్ ఫిలిం అట్ ద రైట్ టైం. హిందీ మార్కెట్ మొత్తం డ్రై, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్ని కోవిడ్ పక్క అయిపోయి వానికి అలా ఓపెన్ మార్కెట్ వచ్చేసింది. సో ఐ హోప్ RRR డస్ సంథింగ్. ఇంటికి ఎంతమంది వెళ్తున్నారు RRR సినిమాకి నెక్స్ట్ వీక్? థర్స్డే బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. మేము వెళ్తాం, వీకెండ్ వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ థర్స్డే ఫ్రైడే షోస్ ఓపెన్. నేను బుక్ చేసుకుంటున్నాను, ఇంకా ఓపెన్ కాలేదు మా దగ్గర. సో డెఫినెట్గా వీకెండ్ అయితే చూస్తాను రిలీజ్ అయిన తర్వాత. మీరు కూడా మీ టికెట్స్ అన్ని బుక్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను, చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే RRR పెద్ద హిట్ అవ్వాలని మనందరం కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి. రాజమౌళి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇది కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ వీల్ ఆల్ ఎంజాయ్ దిస్ మూవీ అండ్ RRR బిగ్ హిట్ అవ్వాలి. మళ్ళీ RRR రిలీజ్ అయిన తర్వాత ఇంకొక చిన్న పాడ్కాస్ట్ చేస్తాను విత్ మై ఫ్రెండ్స్. మరి అప్పటిదాకా గప్చుప్.